పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క గుంట కూడా మేము నిషేధిత జాబితాలో పెట్టలేదు అంటాడు. మరి పెట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ 2000 ఇండ్లు 22Aలో పెట్టకపోతే ఎందుకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు? ఇప్పుడే మీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి చెప్పినాడు, జూన్ 3వ తేదీ 2026లో ఇవ మా ప్రాంతం అంతా కూడా 22Aలో పెట్టినారు. 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టినారు. ఇలా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో, మీరు ఆఫీసుల చుట్టూ తిరగండి. తప్పు చేసింది నువ్వు. అకారణంగా అన్యాయంగా తప్పుడు ఆలోచనతోని కమిషన్ల కోసం ఈ పేదల ఆస్తులు, ఈ మధ్యతరగతి ప్రజల ఆస్తుల్ని మీరు 20TA కింద పెట్టినారు. మీరు చేసిన తప్పుకు ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? వాళ్ళు రెక్కాడితే డొక్కాడనోళ్ళు. పొద్దుగా లేచి ఆఫీస్కు పోతే తప్ప సంసారం నడవదు. వాళ్ళు ఆఫీసులకు పోవడం మానేసి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరగాలని అనే ఆలోచన చేయడమే ఇది ఒక తుగ్లక్ చర్య. అందువల్ల మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం పొంగులేటి గారిని. పొంగులేటి గారు, తప్పు నీది. సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీదే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్లో మీ సేవా సెంటర్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, యుఎల్సి ఆఫీస్కు ఎందుకు ఈ ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎందుకు ఈ పేద ప్రజల్ని వ్యయ ప్రయాసాలకు లోన్ చేస్తున్నావు? తప్పు మీది కనుక ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈరోజు వీళ్ళందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా తప్పించుకుంటుండు. ఇదేదో అధికారులు చేసిన తప్పు. అధికారులు తప్పు చేస్తారా? అంత ధైర్యం ఉంటుందా? ఒక ఊర్లో అయిందా? ఒక కాలనీ అయిందా? తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలు ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇందులో ఇండ్లున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులున్నాయి, వ్యవసాయ భూములున్నాయి. నిన్న పటాన్ చెరువు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా నిషేధిత జాబితాలో పెట్టిరట. పోలీస్ స్టేషన్నే నిషేధిత జాబితాలో పెట్టిరట. అంటే ఇది తుగ్లక్ రాజ్యం కాకపోతే ఏంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు అసలు ఎటుపోతా ఉంది ప్రభుత్వం? మీకు తెలియదు ఏంటంటే మొత్తం జూబ్లీ హిల్స్ నిషేధిత జాబితా, సరూర్ నగర్ నిషేధిత జాబితా, బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ నిషేధిత జాబితా, కొన్ని లక్షల ప్రాపర్టీలు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల్ని ఆగం చేసిండ్రు. మొన్న ఒక ఆయన నల్లకుంట ప్రాంతం నుంచి ఒక మిత్రుడు వచ్చి నాకు చెప్తా ఉన్నాడు, ఆయన ఆదివారం అమెరికా పోవడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. శుక్రవారం ఏమో 15 ఆగస్టు, గురువారం నాడు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నాడట. పైసలు కూడా కట్టిండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. స్లాట్ బుక్ చేసుకున్నాడు. అమ్మట ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టగానే పైసలు ఇస్తా అన్నాడట. పోయే వరకు నీది 22Aలో ఉన్నది. ఇప్పుడు నేను అమెరికా పోవాలనా వద్దా? నా భార్య పిల్లలు అక్కడ, నేను ఇక్కడ. ఇది ఆఫీసులో చుట్టూ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోంటుండట, ఆర్డీఓ యుఎల్సి ఆఫీస్కు పోంటుండట, యుఎల్సి ఆఫీస్కు పోతే గవర్నమెంట్ని అడుగు అంటుండట. ఎన్ని రోజులు తిరగాలి సార్? నా కుటుంబం అక్కడ, నా ఉన్న ఉద్యోగం పోతుంది, పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ చిక్కిపోయినా అని చెప్పి ఆయన పాపం కళ్ళనీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక పిచ్చి నిర్ణయం వల్ల నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, నీకు తెలియదా అధికారులు తప్పని చేతులు దులుపుకుంటున్నావు? చిన్న చిన్న దానికి విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తావే. మా మల్లన్నని తిప్పలు పెడుతున్నావు, మా లక్ష్మారెడ్డిని తిప్పలు పెడుతున్నావు, మా పల్లా రాజేశ్వరరెడ్డిని తిప్పలు పెడుతున్నావు. మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ తుగ్లక్ నిర్ణయం ఎవడు తీసుకున్నాడో వాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు మొన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఆయన కడుపులో దాచుకునే రకం కాదు. ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. మరి నీకు 4 నెలల కిందనే తెలుసు కదా? నీ మంత్రే నీకు చెప్పిండు 4 నెలల కింద. ఒక చిన్న యాదాద్రి జిల్లా, 33 జిల్లాలున్న తెలంగాణలో ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఒక ముఖ్యమంత్రిగా రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా?
అంటే మీరిద్దరు కుమ్మక్కైంది. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరిద్దరు కలిసి 30% వసూళ్లు చేస్తుంది కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. నీకు ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు 4 నెలల కింద చెప్పిండో ఆ రోజే నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే, ఆ రోజే రివ్యూ చేసి అధికారులను హెచ్చరించి ఉంటే ఈ ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టా ఉన్నారు మీరు అనవసరంగా. ఆనాడు కేసీఆర్ గారు ప్రజలకు మేలు జరగాలని చెప్పి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఇవాళ ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నారు.